హే గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం భారతదేశంలో జరుగుతున్న ఒక పెద్ద విప్లవం గురించి మాట్లాడుకుందాం. ఇది ఎక్కడో టీవీలో జరిగే పొలిటికల్ ఇష్యూ కాదు. ఇది మన ఇళ్లల్లో, మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళలో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలనుందా? అసలు కొంతమంది ఆడవాళ్ళు ఎందుకు పెళ్లికి నో చెప్తున్నారు? ఈ మాట విన్నప్పుడు చాలా మంది షాక్ అవుతారు. ఏంట్రా ఇది? పెళ్ళంటేనే ఇండియాలో బిగ్గెస్ట్ కల్చర్ అని అంటారు. అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒక చిన్న సీన్ ఊహించుకోండి. బయట డప్పుల చప్పుడు, 100 రకాల వంట గుమగుమలు, లక్షల రూపాయల డెకరేషన్, బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్. ఇండియా అంటేనే పెళ్ళిళ్ళు, ఇదొక $1 బిలియన్ ఇండస్ట్రీ. కానీ ఈ డప్పుల చప్పుడు మధ్యలో ఇప్పుడు ఒక కొత్త సౌండ్ వినిపిస్తుంది. అదేదో కొత్త ఇన్స్ట్రుమెంట్ సౌండ్ కాదు, అది ఒక అమ్మాయి నోట వినపడే నో. అసలు ఏమైంది ఈ జనరేషన్ అమ్మాయిలకి? ఎందుకు ఈ ఆనందకరమైన పెళ్ళి అంటే భయపడుతున్నారు? రీసెంట్ సర్వీస్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2030 నాటికి మన దేశంలో 25 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండే వర్కింగ్ ఉమెన్స్లో 45% మంది పెళ్లి చేసుకోకుండా, పిల్లలు లేకుండా సింగిల్గా ఉండబోతున్నారంట. సూటిగా చెప్పాలంటే దాదాపు సగం మంది వర్కింగ్ ఉమెన్ మాకు ఈ ట్రెడిషనల్ పెళ్లి వద్దు అని నిర్ణయించుకోవటం ప్రారంభించారు. ఇది ఒక్కొక్కరి ఇష్టం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద సామాజిక మార్పు. రీసెంట్గా యూపీలో ఒక అమ్మాయి నేషనల్ న్యూస్లో నిలిచిందనమాట. పెళ్లి మండపంలో ఏసీ లేదని పెళ్లి క్యాన్సిల్ చేసింది. బయట ప్రపంచం దీన్ని చూసి నవ్వుకుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా అలానే ఫీల్ అయి ఉంటారు. ఏసీ కోసం పెళ్ళాపుతారా, అమ్మాయికి బాగా పొగరు అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేశారు. కానీ ఒక్క నిమిషం ఆగండి, అక్కడ మ్యాటర్ నిజంగా ఏసీ కాదు, అక్కడ మ్యాటర్ రెస్పెక్ట్. ఒక పెళ్లి మండపంలో నా కంఫర్ట్ గురించి కనీసం ఆలోచించిన ఫ్యామిలీలోకి నేను వెళితే రేపు ఆ ఇంట్లో నా బతుకు, నా అభిప్రాయాలు, నా ఇష్టాలకి ఏం విలువ ఉంటుందని ఆ ఒక్క ఏసీ ఆమెకి ఫ్యూచర్లో ఎదుర్కోవాల్సిన అగౌరవం మరియు అశ్రద్ధకి ఒక చిన్న సంకేతంగా అనిపించింది. 30 సంవత్సరాల క్రితం వరకు సమాజంలో సీన్ వేరుగా ఉండేది. పెళ్ళంటే ఒకప్పుడు అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి, మగాడు చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు పవర్ షిఫ్ట్ అయింది. అమ్మాయిలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, తమకి తాము సెటిల్ అవుతున్నారు. ఇప్పుడు ఫైనల్ వర్డ్ అమ్మాయి చేతిలో ఉంది. ఆమెకి ఎంచుకునే శక్తి ఉంది. మరియు చాలా సందర్భాల్లో ఆమె చెప్పేది నో. స్టాట్స్ ఏం చెప్తున్నాయి? డేటా ఎప్పుడు అబద్ధం చెప్పదు కదా. NFHS 5 డేటా ప్రకారం కేవలం 20 సంవత్సరాల క్రితం ఇండియాలో 3 అమ్మాయిల్లో 2 అమ్మాయిలకి 18 సంవత్సరాల లోపే పెళ్ళైపోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆ సంఖ్య 4 ఒకరికి పడిపోయింది. అంటే అమ్మాయిలు చదువుకుంటున్నారు, వారి కెరియర్ పైన ఫోకస్ చేస్తున్నారు, ప్రపంచాన్ని తమ కళ్ళతో చూస్తున్నారు. ఇంకో షాకింగ్ సర్వే ప్రకారం 25% ఆఫ్ ఇండియన్ ఉమెన్ పెళ్ళనేది జీవితంలో సంతృప్తికరంగా ఉండటానికి అవసరమే లేదు, వివాహం ఒక అవసరం కాదు, అది ఒక ఎంపిక మాత్రమే అని భావిస్తున్నారు. సమాజం వీళ్ళని చూసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, లేదా వారి డిమాండ్లు ఎక్కువయ్యాయి, కమిట్మెంట్ ఫోబియా వచ్చింది అని ముద్ర వేస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి, ఫ్యామిలీ గురించి ఎక్కువ కలలు కనేది అమ్మాయిలే కదా. అప్పట్లో అమ్మాయిలు కలలు కంటే ఇప్పుడు ఒక యువతి ఎందుకు ఆ కలల గురించి ఆలోచిస్తేనే భయపడుతుంది? ఆ కలల మధ్యలోని నిజాల్ని చూసి ఆమె మనసు మారిపోయింది. దానికి కొన్ని చేదు నిజాలు, కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. కెరియర్ ట్రాప్ అండ్ డబుల్ డ్యూటీ. మొదటి అండ్ మేబీ ముఖ్యమైన కారణం ఈ కెరియర్ ట్రాప్. చాలా మందికి పెళ్ళంటే జీవితంలో ఒక ఎత్తు, ఒక ప్రమోషన్ లాంటిది. కానీ ఈరోజు చాలామంది యువతులకి పెళ్ళంటే ఒక డిమోషన్లా అయిపోయింది. ఎందుకు? హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం 47% మంది ఇండియన్ ఉమెన్ పెళ్ళైన 5 ఏళ్లలోనే తమ ఉద్యోగాలకు రిజైన్ చేస్తున్నారు. అంటే పెళ్ళైన ప్రతి 2 మహిళల్లో ఒకరు తమ ప్రొఫెషనల్ జీవితాన్ని ముగించుకుంటున్నారు. ఈ రోజుల్లో పెళ్లి సమయంలో అత్తగారింటి నుంచి ఒక కండిషన్ వస్తుంది, మా కోడలు ఉద్యోగం చేయాలని. ఎందుకు? 2 జీతాలు వస్తే ఇల్లు బాగుంటుంది, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని. సూపర్ ఐడియా. కానీ ఇక్కడే ఒక తిరకాసు దాగి ఉంది. ఆఫీస్కి వెళ్ళి పని చేసి డబ్బులు తీసుకొని రావాలి, తిరిగి ఇంటికి వచ్చాక వంట చేయాలి, ఇల్లు శుభ్రం చేయటం, పిల్లల బాధ్యత అంతా అమ్మాయే చూసుకోవాలి. అంటే అమ్మాయికి బాధ్యతలు, డ్యూటీలు రెట్టింపయ్యాయి. ఆమె కెరియర్ ఎడిషనల్గా చూడబడుతుంది, కానీ ఆమె ఇంటి పనులు ప్రైమరీగా మాత్రమే ఉంటాయి. ఇది ఒక డబుల్ షిఫ్ట్ అండ్ ఇట్స్ అన్ఫెయిర్. ఆఫీస్లో సమానత్వం, సమాన జీతం కోసం పోరాడుతున్న అబ్బాయిలు అదే సమానత్వాన్ని ఇంట్లో ఎందుకు ఆచరించరు? ఇంటి పనులంటే స్త్రీల పని అనే భావన
ఇంకా ఉంది కదా, మదర్హుడ్ పెనాల్టీ. ఇంకా ఈ మదర్హుడ్ పెనాల్టీ గురించి మాట్లాడితే నిజంగా కన్నీళ్ళలాగా. తల్లి అవ్వటం ఒక అద్భుతమైన అనుభవం, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. కానీ ఈ మోడ్రన్ స్ట్రెస్ఫుల్ సొసైటీలో ఇది ఒక భారీ శిక్షలా మారుతుంది. పెళ్ళైన ఒకే ఒక ఏడాదిలో పాప పుడుతుంది. అమ్మాయి శరీరం మొత్తం ర్యాపిడ్ హార్మోనల్ చేంజెస్తో చిన్న భిన్నం అవుతుంది. ఇది కేవలం ఫిజికల్గా మాత్రమే కాదు, మెంటల్గా కూడా. నడుము నొప్పులు, నిద్రలేని రాత్రులు, శారీరక బరువు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే పసిపిల్లాడికి ప్రతి 40 నుంచి 50 నిమిషాలకు ఒకసారి పాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ రాత్రుల్లో నిద్ర అనేది ఒక లగ్జరీ అవుతుంది. ఇక్కడ మగవారు ఏం చేస్తారు, కొంతమంది, అందరూ కాదు, అబ్బా బాబు ఏడుస్తున్నాడు, నాకు నిద్ర రావట్లేదు, నేను వేరే రూమ్లో పడుకుంటా అని వేరే గదికి వెళ్ళి పడుకుంటాడు. ఎందుకు, నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి అనే కారణం చెప్తారు. మరి అమ్మాయి సంగతి ఏంటి, ఆమెకి రేపు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదా? 3 నెలల మెటర్నిటీ లీవ్ కాగానే మళ్ళీ ఆమె ఆఫీస్కి వెళ్ళాలి. పిల్లాడికి పాలు పట్టిన తర్వాత ఎంత నొప్పి ఉన్నా కానీ ఆఫీస్ మీటింగ్లో కూర్చొని ప్రొఫెషనల్గా నవ్వుతూ మాట్లాడాలి. ఈ బాధ భరించలేక 10 మందిలో 4 అమ్మాయిలు నేను సింగిల్గా ఉంటేనే నా జీవితం సేఫ్ అండ్ సెక్యూర్ అని ఆలోచిస్తున్నారు. వాళ్ళు తమ కెరియర్, ఫిజికల్ హెల్త్, మెంటల్ స్టెబిలిటీ కాపాడుకోవాలనుకుంటున్నారు. నెక్స్ట్, అమ్మల పరిస్థితి చూసి వచ్చిన భయం. అసలు అమ్మాయిలు ఇంత మొండిగా, ఇంత స్పష్టంగా ఎందుకు మారారు? దానికి కారణం వారు చూసిన మొదటి మహిళ వారి సొంత అమ్మ. నెట్లో మనం చూస్తాం, మగవారు తమ తల్లుల గురించి ఎంతో గొప్పగా మాట్లాడతారు. మా అమ్మ దేవత, జ్వరం వచ్చినా ఇంటందరికీ వంట చేసేది, అందరూ తిన్నాక ఆఖరిగా తినేది, ఎప్పుడు మాట్లాడుకోకుండా కష్టపడేది అని చెప్తారు. ఒక్కసారి నిజం అడగండి, ఆమె నిజంగా దేవత కాబట్టి ఆ పని చేసిందా, లేదా ఆమెకి వేరే ఆప్షన్ లేకనా? ఆమెకు స్కూటర్ నడపడం నేర్చుకోవడానికి అవకాశం లేదు, బ్యాంకింగ్ అర్థం చేసుకోవడానికి తగిన విద్య లేదు, ఆమె ఇష్ట ప్రకారం డబ్బు ఖర్చు పెట్టడానికి ఫ్రీడమ్ లేదు. కాబట్టి ఆమె అన్నిటినీ భరించింది. ఇది దేవత్వం కాదు, ఇది ఒక రకమైన ఇబ్బంది. ఇది త్యాగం కాదు, ఇది తప్పించుకోలేని పరిస్థితి. ఈ తరం అమ్మాయిలు వాళ్ళ తల్లుల కళ్ళల్లోని కన్నీళ్లు చూశారు. వారు ఆ తల్లులు డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి కూడా అనుమతి కోసం ఎదురు చూసే సందర్భాలు చూశారు. NFHS డేటా ప్రకారం 30% మంది పెళ్ళైన మహిళలు ఎప్పుడో ఒకసారి డొమెస్టిక్ వైలెన్స్ని ఎదుర్కొంటున్నారు. ఈ తరం అమ్మాయిలు ఆ విషాద నిజాలని చూసి పెరిగారు. అందుకే ఆ బతుకు మాకొద్దు, మేము అలా ఉండలేము అని డిసైడ్ అయ్యారు. ఇది తల్లిని వద్దనుకోవటం కాదు, ఇది తల్లి బాధను చూసి వేరే మార్గం ఎంచుకోవటం. పెంచే విధానంలోని తేడా. ప్రాబ్లం మన ఇళ్లలోనే ఉంది. చిన్నప్పటి నుంచి ఇంట్లో అబ్బాయిని ఒక రీతిలో, అమ్మాయిని ఇంకో రీతిలో పెంచుతారు. అబ్బాయికి అమ్మ అంటే సూపర్ ఉమెన్, ఆమె అన్ని పనులు చేసి పెడుతుంది, ఎప్పుడు అలసట చూపించదు. కాబట్టి అతను పెరిగి పెద్దవాడైనప్పుడు తన భార్య కూడా అలాగే అన్ని పనులు చేసే సూపర్ ఉమెన్ అయి ఉండాలి అనే ఆశతో ఉంటాడు. కానీ అమ్మాయికి అమ్మ అంటే కష్టాలు పడే మనిషి. ఆమె అలసటలు, ఆమె మౌనం, త్యాగాలు ఇవన్నీ ఆ పిల్ల చూస్తుంది. ఈ డిఫరెన్స్ స్టాట్స్లో కూడా కనిపిస్తుంది. ఇద్దరు ఉద్యోగం చేస్తున్న జంటల్లో పెళ్ళైన మగవారు ఇంటి పని కోసం రోజుకి కేవలం 1.5 గంటలు మాత్రమే కేటాయిస్తే పెళ్ళైన మహిళలు 5 గంటలు కష్టపడుతున్నారు. ఇక్కడే అమ్మాయిలకి ప్రశ్న పుడుతుంది, నేను కూడా చదువుకుంటున్నాను, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, నేనెందుకు ఇంకొకరికి సర్వెంట్లా ఇంట్లో ఉండాలి? ఇది కరెక్టేనా అనే ఫీలింగ్. అత్తగారింటి రాజకీయం. ఇంకో పెద్ద ఇష్యూ ఏంటంటే అత్తగారింటి రాజకీయం. ఒక అల్లుడు తన అత్తగారింటికి వెళ్ళినప్పుడు అతను ఒక హానర్డ్ గెస్ట్లా సోఫాలో సుఖంగా కూర్చోవచ్చు, టీవీ రిమోట్ తీసుకోవచ్చు, మంచి ఫుడ్ పెడతారు, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండొచ్చు. కానీ ఆ సీన్ని ఫ్లిప్ చేయండి. ఒక కోడలు తన అత్తారింటికి వెళ్ళినప్పుడు లేదా అక్కడే ఉండే పరిస్థితిలో ఆమె తరచుగా ఒక అవుట్ సైడర్గా చూస్తారు. ఆమె ఆ ఇంటి నియమాలు, ఆహారపు అలవాట్లు, రోజు రోజుకి లివింగ్ స్టైల్ని సర్దుకుపోవాలి. 2024లో జరిగిన ఒక సర్వే ప్రకారం 52% మంది సింగిల్ ఉమెన్ జాయింట్ ఫ్యామిలీలోకి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. నా ప్రైవసీ, నా స్వాతంత్ర భావాలని గౌరవించని చోట నేను ఉండలేను అని భావిస్తున్నారు. ఇది కేవలం ఒక సింపుల్ స్టేట్మెంట్ కాదు. ఇండియాలో జరిగే విడాకుల కేసులో 30% కేసులు కేవలం అత్తామామల అనవసర జోక్యం, వారి నియంత్రణ వల్లే జరుగుతున్నాయి. మ్యాన్ కీపింగ్ అండ్ ఎమోషనల్ గ్యాప్. చివరిగా చాలా చిన్నదే కానీ చాలా బలమైన కారణం మ్యాన్ కీపింగ్ అండ్ ఎమోషనల్ గ్యాప్. చాలామంది వివాహిత మహిళల మాట, నా రియల్ ప్రాబ్లం అత్తగారితో కాదు, నా భర్తతోనే. అంటే అత్తగారు కోడల్ని ఏదైనా అన్నప్పుడు ఆ భర్త నోరు మూసుకొని చూస్తాడు. భార్య బాధపడుతుందని చూసినా కానీ తన తల్లితో గొడవ రాకుండా ఉండటానికి మౌనంగా ఉంటాడు. లేదా భార్యతో,
నువ్వు అడ్జస్ట్ అవ్వు, ఇదంతా నార్మల్ అని చెప్తాడు. ఇక్కడే మ్యాన్ కీపింగ్ అనే భావన వస్తుంది. దీని అర్థం భార్య తన భర్తను ఒక చిన్న పిల్లాడిలా సాకుతుంది. అతని ఎమోషనల్ నీడ్స్, అతని సామాజిక కట్టుబాట్లు, అతని అసహనం ఇవన్నీ మేనేజ్ చేయటం ఆమె బాధ్యత అవుతుంది. ఇది ఒక గుర్తించబడని శ్రమ. అండ్ ఇక్కడే ఎమోషనల్ గ్యాప్ వస్తుంది. రీసెర్చ్ ప్రకారం సగటు పురుషులు తమ పూర్తి ఎమోషనల్ మెచ్యూరిటీని 43 సంవత్సరాల వయసు వరకు చేరుకోరు. అయితే స్త్రీలు దాన్ని 32 సంవత్సరాల వయసులోనే చేరుకుంటారు. ఇది దాదాపు 11 సంవత్సరాల ఎమోషనల్ గ్యాప్. దీని అర్థం ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు భార్య దాని తీవ్రతను, దానికి ఉండే ప్రభావాన్ని అర్థం చేసుకుని దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు భర్త దాన్ని ఓవర్ రియాక్టింగ్ అనుకుంటాడు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా వివాహాలను నాశనం చేస్తుంది. మహిళలు ఇంకా తమ జీవితంలోని ఈ ముఖ్యమైన అంశాలలో తమ కంటే మెంటల్గా వెనకబడిన వ్యక్తిని పెంచడానికి ఇష్టపడటం లేదు. మ్యారేజ్ ఎవరికి లాభం? ఒక ఐరనిక్ ట్రూత్. స్టాట్స్ ఏం చెప్తున్నాయో తెలుసా? పెళ్లి వల్ల అమ్మాయిల కంటే మగవారికే ఎక్కువ లాభం ఉంటుందంట. పెళ్ళైన పురుషులు పెళ్లి కాని వారి కంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు, మానసికంగా మరింత స్థిరంగా ఉంటారు. వివాహం మగవారికి ఒక సురక్షితమైన వాతావరణాన్ని ఇస్తుంది, కానీ పెళ్ళైన మహిళలకి ఇది క్వైట్ ఆపోజిట్. చాలామంది పెళ్ళైన మహిళలు పెళ్లి కాని వాళ్ళకంటే ఎక్కువ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని ఫేస్ చేస్తారు. ఇండియాలో డిప్రెషన్లో బాధపడుతున్న మహిళల్లో 70% మంది పెళ్ళైన వారి, దట్టు 20 to 45 ఏజ్ వాళ్ళు. అంటే పెళ్లి వారి జీవితానికి ఆనందాన్ని ఇవ్వటం లేదు, కానీ దానికి పైగా ఉన్న మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ నిజం చాలామంది యంగ్ లేడీస్ని ఆలోచనలో పడేసింది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మ్యాటర్ చాలా సీరియస్ అయిపోయింది. అమ్మాయిలు ఇలాగే నో చెప్తూ పోతే రేపు మ్యారేజ్ అనే సామాజిక సంస్థ సవాళ్ళు ఎదుర్కొంటుంది. కానీ ఈ నో ఒక సమస్య కాదు, ఇది ఒక కాల్ ఫర్ చేంజ్. దీనికి పరిష్కారం సాధ్యమే, కానీ అది చిన్న చిన్న మార్పులతో రాదు. సమాజం మొత్తం దాని ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఫస్ట్ వన్, మగవాళ్ళు మారాలి. ఇది మొదటి మరియు అతి ముఖ్యమైన మెట్టు. మీరు ఆఫీసులో మీ కోవర్కర్స్తో, మీ బాస్తో ఎలా సమానంగా రెస్పెక్టెడ్గా ప్రవర్తిస్తారో అదే విధంగా ఇంట్లో మీ భార్యతో కూడా ఉండాలి. ఇల్లు శుభ్రం చేయటం, పిల్లల్ని చదివించడంలో సహాయపడటం ఇవి భార్యకి సహాయం చేయటం కాదు, ఇవి ఇంటి బాధ్యతలు మరియు ఇవి ఇద్దరిపైన సమానంగా ఉండాలి. ఎమోషనల్ మెచ్యూరిటీని అర్థం చేసుకోవటం, భావోద్వేగాల్ని సరిగ్గా వ్యక్తపరచడం నేర్చుకోవటం అత్యంత అవసరం. అండ్ సెకండ్ వన్, కుటుంబ జోక్యం తగ్గాలి. అత్తమామల కోడల్ని తన సొంత కూతురులాగా చూడాల్సిన అవసరం లేదు, కానీ కనీసం ఆమెని ఒక స్వాతంత్ర వ్యక్తిగా, ఒక మనిషిగా గౌరవించాలి. ఆమె ప్రైవసీ, ఆమె డెసిషన్స్, ఆమె వ్యక్తిత్వం వీటికి స్థలం ఉండాలి. కొడుకు తన భార్య వైపు ఉంటే వాడు పెళ్ళాం దాసుడు అనే టోన్ మరియు టీజింగ్ పూర్తిగా మానేయాలి. అండ్ థర్డ్ వన్, సిస్టమ్ సపోర్ట్. కంపెనీలు మరింత మెరుగైన సెలవులు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంపికల్ని అందించాలి. దీనివల్ల పిల్లల పెంపకం 2 పేరెంట్స్ యొక్క బాధ్యత అనే భావన బలపడుతుంది. సమాజం కూడా సర్దుకుపో అని చెప్పడం మానేసి గౌరవం లేని చోట, సమానత్వం లేని చోట ఉండకు అనే సందేశాన్ని ఇవ్వాలి. ఫోర్త్ వన్, మీడియా బాధ్యత. సినిమాలు, టీవీ సీరియళ్ళు ఎప్పటికప్పుడు త్యాగం చేసే భార్య ఇమేజ్ని ప్రచారం చేయటం మానేయాలి. దానికి బదులుగా ఇద్దరు పార్ట్నర్స్ సమానంగా ఉండే ఆరోగ్యకరమైన సంబంధాలను, వారి వ్యక్తిగత లక్ష్యాలను కూడా సాధించే జంటల్లాగా చూపించాలి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ మొత్తం విషయం అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. ఇది ఒక పాతబడిన సిస్టమ్కి మరియు ఆధునిక ఆలోచనకి మధ్య జరుగుతున్న పోరాటం. ఇది గతం మరియు భవిష్యత్తుకి మధ్య సంఘర్షణ. బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి మెట్రోస్లో 25 to 29 ఇయర్స్ మధ్య వయసు ఉన్న ఇప్పటికీ పెళ్లి చేసుకొని అమ్మాయిల సంఖ్య కేవలం 6 సంవత్సరాల్లో 17% నుంచి 28%కి పెరిగింది. అమ్మాయిలు నో చెప్తున్నారంటే వారు ఒక కుటుంబాన్ని వద్దనట్లేదు, వారు నో చెప్తుంది ఒక అన్ఫేర్ డీల్కి. వారు అసమానమైన, గౌరవం లేని వారి కలలని మరియు ఆరోగ్యాన్ని త్యాగం చేయడానికి ఒత్తిడి చేసే ఒప్పందాన్ని నిరాకరిస్తున్నారు. వారు ఒక కొత్త మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు. సమానత్వం, గౌరవం, పరస్పర మద్దతు మరియు ప్రేమపై ఆధారపడిన మార్పు. సో మీరేమంటారు? మన ఇంట్లో మన అమ్మను చూసినప్పుడు, ఆమె జీవితంలోని అసమానతలను గమనించినప్పుడు మనకి జాలి కలగాలి కదా. రేపు మీ భార్య, మీ కుమార్తె కూడా ఇదే జీవితం జీవించాలి అనుకుంటున్నారా? లేదా మీతో పాటు సమానంగా, గౌరవంగా నడవాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా యూత్ చూడాలి అని నేను కోరుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మంచి టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి సరితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.